పంపించండి, ఎందుకంటే రాష్ట్రం మీరు కొన్ని పాయింట్స్ మెసేజ్ సాఫ్ట్వేర్ కూడా వాట్సాప్ చేయండి. మరి ప్రచారాలు చేస్తున్నారు కానీ పొద్దున 5 గంటలకి వాకింగ్ వెళ్దామంటే అక్కడ గడ్డి పెరిగి గడ్డిలో పాములు ఉండే పరిస్థితి ఉంది బ్లాక్ గ్రౌండ్ లో. మరి ఈ విషయాలపైన కూడా ఒక కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ పట్టించుకోవట్లేదు. తర్వాత వికారాబాద్ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మున్సిపల్ పరిధిలో లైబ్రరీ ఉంది. సో లైబ్రరీలో ఎప్పుడు పోయినా కూడా గత 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతా ఉన్నారు, మేము చదువుకునే కుర్చీలు మరి పాడైపోయినాయి, విరిగిపోయినాయి, బల్లలు విరిగిపోయినాయి, మాకు ప్యాడ్స్ లేవు. ఇవన్నీ ఎన్నిసార్లు పోయిన వాళ్ళు సమస్యలు చెప్తా ఉన్నారు. మరి బయటకు వచ్చి ఎక్కడన్నా పార్కులో మధ్యాహ్నం పూట ఏదైనా టిఫిన్ బాక్స్ తెచ్చుకొని తిందామంటే అక్కడ చైర్స్ కూడా లేవని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. దీన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో గత 5 సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఏవి కూడా నెరవేరలేదు. ఇది కూడా మున్సిపల్ పరిధిలోని సమస్య. తర్వాత పండ్ల కోసం, పూల కోసం మార్కెట్ ఒకటి ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాము. మనకు తెలుసు, మనమందరం రోడ్ల మీద పోతా ఉంటాం. ఒక రోడ్ పక్కన గంట సేపు బైక్ పెడితే మన బైక్ మీద ఎంత డస్ట్ పడుతుందో మనకి తెలుస్తూ ఉంటుంది. మరి అలాంటిది పండ్లని మనం తిండి పదార్థాలని రోడ్ల మీద మట్టిలో పెట్టి మరి వెహికల్స్ నుంచి, పొగగొట్టాల నుంచి కార్బన్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి అవన్నీ పడి ఆ పండ్లన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి. మరి పండ్లని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టడము, అమ్మడము, దాని ద్వారా ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు అవుతాయి. తర్వాత పండ్లు పాడవుతాయి. మరి ఖరీదైన పండ్లని కొనుక్కొని వెళ్ళి చాలాసార్లు మనం చూస్తాం, ఇంటికి వెళ్ళి కట్ చేస్తాయి, పాడైపోయింటే పడేయాల్సి వస్తుంది. అంటే ప్రజారోగ్యానికి సంబంధించింది, ప్రజల అవసరం సంబంధించింది ఏ చిన్న ఒక్క విషయం కూడా మరి మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు. సో పండ్ల కోసం, పూల కోసం సపరేట్ గా మార్కెట్ పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ఏ చిన్న చర్య కూడా మరి పండ్ల కోసం, పూల మార్కెట్ కోసం ఇక్కడ జరగలేదు. ఇది పూర్తిగా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పాలకులు ఎవరు ఉన్నారు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్ ఇది. తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ కోసము మరి రోడ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసము ఎలాంటి పనులు కూడా జరగట్లేదు. ఇంకొకటి పార్కుల కోసము మరి వికారాబాద్ లో చాలా కొత్త కాలనీలు వస్తున్నాయి, పాత కాలనీలు ఉన్నాయి. పార్కుల కోసం అలాట్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ లోని కొంతమంది పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు నేను తీసుకుంటలేను, కాంగ్రెస్ లోని కొంత బడా నాయకులు వాళ్ళు ఇక్కడ ఇదే టౌన్ లో ఉంటారు, గత 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతుల్లోనే చాలా పార్కులు కబ్జా గురైనాయి. అవన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది. రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డులో కూడా ఏ బడా నాయకుడు ఎంత ల్యాండ్ కబ్జా చేసింది అనేది ఖచ్చితంగా మేము ప్రజల ముందు గజాలతో సహా మేము బయట పెడతాము. సో ప్రజలు ఇది గమనించాలి. ఎందుకంటే రేపొద్దున పిల్లలు ఆడుకోవాలన్నా, ఏదైనా సీనియర్ సిటిజన్స్ ఏదైనా వాకింగ్కి వెళ్ళాలంటే కూడా పార్కుల స్థలాలు లేకపోతే, పార్కులో చెట్లు లేకపోతే మరి ముందు మనం ఎంత ₹1 ఇల్లు, 2 కోట్ల ఇల్లు కట్టుకున్నా కూడా మనం పీల్చడానికి ఆక్సిజన్ లేకపోతే మరి మన ఆరోగ్యం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. సో ఈ పార్కులు ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా మరి ప్రజలు ఆలోచన చేసి ఈరోజు నాయకులు ప్రశ్నించాలి. అదేవిధంగా ఉన్న పార్కుల్లో కూడా కనీసము ఆట వస్తువుల ఫెసిలిటీస్ లేవు. దీనిపైన గత 2-3 సంవత్సరాల నుంచి మనం మున్సిపల్ కమిషనర్ కి వీరందరికీ చెప్పడం జరిగింది. బట్ దీంట్లో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు. తర్వాత మరుగుదొడ్లు, ఇప్పుడు ఊర్ల నుంచి వస్తూ ఉంటారు చాలా మంది, మార్కెట్కి వస్తూ ఉంటారు. ఎక్కడన్నా మూత్రశాలకు కానీ మరుగుదొడ్డికి వెళ్ళాలంటే సఫిషియెంట్ గా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో లేవు. సో మున్సిపాలిటీ టౌన్ బాగా అభివృద్ధి చెందాలి, స్వచ్ఛంగా ఉండాలంటే ఇవన్నీ కూడా అవసరము. తర్వాత పశువుల సంత కూడా ప్రదేశానికి మనము ఏదైతే ఎడ్ల బజార్ ఉందో ఎక్కడ పడితే అక్కడ వాటిని రోడ్ల పైన ఆపడము, అమ్మడం వల్ల ఏంటంటే వెహికల్స్ కూడా అర్జెంట్గా వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, లేదా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వీటన్నిటిపైన వాటిపైన కూడా. ఇంకొకటి మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీలు అయితే ఏర్పాటు చేశారు చాలా చోట్ల, ఎస్పెషల్లీ ఎన్నపల్లి, తర్వాత సాయినగర్ కాలనీ కావచ్చు, సాకేత్ నగర్ కావచ్చు, ప్రతి నెల డ్రైనేజ్ బ్లాక్ అవ్వడము, మరి ఆ మురుగునీరంతా రోడ్ల పైకి రావడము, ఇదంతా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల్లో ఈ మురుగునీటిని శుభ్రం చేయడం కోసము ₹3 కోట్ల శాంక్షన్ అయ్యి అక్కడ ఒక ప్లాంట్ పెట్టారు. ఈ మురుగునీటిని డైరెక్ట్ గా మరి మూసీలేకి తర్వాత వదలొద్దని చెప్పేసి దాంట్లో
డబ్బులు శాంక్షన్ అయినాయి. మరి కొంతమంది నాయకులు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు, వాళ్ళు ఆ 3 కోట్ల రూపాయలను కూడా కాజేయడం జరిగింది. మళ్ళీ కూడా శాంక్షన్ అయినాయి, మళ్ళీ కూడా ఆ ఫండ్స్ యూటిలైజ్ కాలేదు. సో ఈ మురినీటి సమస్య ఇంకా కూడా పెండింగ్ ఉంది. తర్వాత దోమల కోసం మనం కూడా చాలా సార్లు కాలనీ వాసులు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేంత వరకు దోమలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కడెక్కడో అడవుల్లో రైల్వే ట్రాక్లు ఉంటే ఆ రోడ్లకి అక్కడక్కడ బ్రిడ్జిలు వచ్చినాయి, కానీ వికారాబాద్ మున్సిపాలిటీలో గత 50-60 సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్లు ఉన్నాయి. రోజు ఒక్కొక్క రోడ్లో మనం 2 సార్లు 3 సార్లు పోతా ఉంటాము. ప్రతి గంటకి అరగంటకి మరి సిగ్నల్స్ పడతా ఉంటాయి. విలువైన మన సమయం కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అక్కడ వెహికల్ ఆపుకొని. మరి ఇంత పెద్ద టౌన్ లో లాయర్లు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, మరి డాక్టర్లు ఉంటారు, విధులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. సమయం ఎంత ఇంపార్టెంట్. మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కూడా ఒక్క ఫ్లైఓవర్ కి ఇన్ని సంవత్సరాల్లో మనం ఒక బ్రిడ్జిలు వేసుకోలేకపోయినామంటే ఎంత బలహీనంగా ఉందో ఇక్కడ పరిపాలన వ్యవస్థ మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉండే మరి కమిషనర్ కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యల పైన ఎలాంటి దృష్టి కూడా పెట్టట్లేదు. సో ఈ ఫ్లైఓవర్లు మరి కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని ప్రాజెక్టుకి అప్రూవల్ ఇచ్చింది. కేవలం వీళ్ళు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దాని పక్కన ఉండే ల్యాండ్ కొంచెం అక్వైర్ ఇస్తే ఇమ్మీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతాయి. మరి దానిపైన ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ మున్సిపల్ బాడీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. ఈ పాపం ఎవరిదైనా ఉందంటే కేవలం ఈ మున్సిపల్ చైర్మన్ది, ఆ మున్సిపల్ కౌన్సిలర్దే ఇది, ఇంకా వేరే వాళ్ళకి కానే కాదు. సో ఇది ఒకవేళ భారతీయ జనతా పార్టీ గాన పెద్ద ఎత్తున మరి ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పదవిగాను చేపడితే ఖచ్చితంగా మేము గ్యారెంటీ ఇస్తున్నాము. వచ్చే 2 సంవత్సరాలు ఈ ఏవైతే రైల్వే సిగ్నల్స్ ఉన్నాయో, ట్రాక్స్ ఉన్నాయో, ఎక్కడ కూడా మరి ట్రాక్ సిగ్నల్ పడి ఆగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తాము. ఎందుకంటే ఇది మేమే కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రైల్వే డిపార్ట్మెంట్ లో ఎప్పుడు నిధులు రెడీగా ఉంటాయి. కేవలం ల్యాండ్ అక్వేషన్ ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ అక్వేషన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్ గా అయిపోయే పనులు. కానీ నాయకులు పొద్దున రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంటారు, మధ్యాహ్నం రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంటారు, రాత్రి పూట కూడా రియల్ ఎస్టేట్ లో బిజీగా ఉంటారు. వాళ్ళ సొంత పనులు తప్ప ప్రజలకు పనికొచ్చే ఏ పని పైన కూడా ఈ రోజు నాయకులు టైం ఇవ్వట్లేదు. ఇది మన ప్రజలు గమనించాల్సింది నేను చెప్పి కోరుతున్నాను. తర్వాత ఎంఎంటీఎస్ విస్తరణ మనం ఎప్పటి నుంచో వింటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి శంకర్పల్లి దగ్గరకు వస్తుంది, శంకర్పల్లి నుంచి వికారాబాద్కి వస్తుంది, ఇక వికారాబాద్ ఎంఎంటీఎస్ వచ్చేసింది అని చెప్తున్నారు. కానీ ఏ నాయకుడు వెళ్ళి ఒక గంట టైం కానీ ఒక రోజు టైం కానీ దాని ఫైల్ అయింది, ఎక్కడ ఆగింది, ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఆలోచన లేని ఒక పార్కు స్థలంలో మరి ఎప్పటి నుంచో అక్కడ ఆనందం తెస్తుంది. అక్కడ గణేష్ని పెడతారు. మరి చిన్న ప్లేస్ లో ఒక 100 ఫీట్లు కూడా ఉండదు. ఆ చిన్న ప్లేస్ లో గణేష్ కి షెడ్ నిర్మిస్తే మరి మున్సిపల్ అధికారులు, ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ నోటీస్ చేసి వెళ్ళి రాత్రి దాన్ని కూల్ చేశారు, అక్రమంగా నిర్మించారని చెప్పి. అదే మరి ఈరోజు పోలీస్ కాలనీలో సూర్యప్రకాష్ టౌన్షిప్ లో అక్రమంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అక్కడ చర్చి నిర్మించారు. మరి దాన్ని అడ్డుకోలేదు. అది కంప్లైంట్ చేస్తే అక్కడ వెళ్ళి నోటీస్ అతికించొచ్చారు. నోటీస్ అతికించారు కానీ మరి చర్చి పూర్తి నిర్మాణం పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి, దాన్ని కూల్చలేదు. అంటే హిందువులకి ఒక చట్టము, మున్సిపల్ కమిషనర్ ఏమో హిందువుల కోసం వేసిన షెడ్లని కూల్చేస్తాడు. అదే క్రిస్టియన్ చర్చిని మాత్రం కూల్చాడు, టచ్ చేయడు, ఉట్టిగా నోటీస్ ఇష్యూ చేసి అట్లా ఆగిపోతాడు. మరి ఇంత వివక్ష ఎందుకు ఈ మున్సిపాలిటీలో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. దీని అన్ని కూడా మరి ఈరోజు వీళ్ళందరికీ గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది, ఎలక్షన్ల టైము. దీనందరికీ కూడా ఈ వివక్ష కారణం ఎవరంటే ఈ బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మైనార్టీలకు సపోర్ట్ చేయడము, మైనార్టీ మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడము, మరి ఆఫీసర్లని, క్లర్క్లను కూడా అక్కడ మరి టౌన్ ప్లానింగ్ కావచ్చు, మిగతా క్లర్క్లందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు, కేవలం మైనార్టీల కోసం హెల్ప్ చేయడానికే ఉంటారు.
ఇంకొకటి ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు వెంచర్లు చేసుకుంటున్నారు, వాళ్ళకేమో ఫీజులు చాలా తక్కువ కలెక్ట్ చేస్తున్నారు. మరి సామాన్యులు 100 గజాలు 200 గజాల్లో చూసుకుంటే అన్ని రూల్స్ పెట్టి రకరకాల చార్జెస్ పెట్టి అసలు బిల్డింగ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక ప్లాట్ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈరోజు. మరి ఈ వివక్ష కూడా కేవలము ఈ బీఆర్ఎస్ పాలకులు ఇక్కడ ఉండడం వల్లే, కాంగ్రెస్ పాలకులు ఉండడం వల్లే ఈ రోజు మున్సిపాలిటీకి దరిద్రం పట్టింది, సామాన్యులు సఫర్ అవుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ వస్తే అట్లా ఉండదు. బీజేపీ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, సామాన్యులకు సపోర్ట్ చేస్తాము. ఈ బడా నాయకులు ఎవరైతే ఇన్ని రోజులు కబ్జా చేసుకున్నారో వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ మేము విడిపిస్తాము, అవసరమైతే వాళ్ళని జైలు కూడా పంపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ల్యాండ్ రాజీవ్ గృహలో ఇంకా 50 ఎకరాలు ఉంది. సో అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రతి నెలకి 2 నెలలకి 5,000 10,000 తీసుకోవడము, పోయి వేసుకోపోరా అని చెప్పేసి ఒకటి షెడ్ వేసుకుంటాడు, మళ్ళీ ఒక 3 నెలలు ఆ షెడ్ ప్లేస్ లో ఇల్లు వస్తున్నాయి. ఇప్పటికీ ఒకసారి మరి ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీసర్ మున్సిపల్ బాడీ నుంచి ఆ ఇల్లుని కూల్చడం జరిగింది. అయినా కూడా ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టెంపుల్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసుకోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కదా 2 సంవత్సరాల్లో. సో ఇది కూడా ప్రజలు గమనించి మరి అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్ ల్యాండ్ ఏదైతే పైన 170 ఎకరాలు గుట్ట మీద ఉంది, కింద 50 ఎకరాలు ఉంది, మరి ఆలంపల్లిలో ఉంది, కొత్తగడిలో ఉంది. ఈ భూములన్నీ కూడా మనము మున్సిపాలిటీలో టెంపుల్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ కావాలంటే ఈ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి మనం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గానే ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకొక 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెడతాము. నిరంతరంగా మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగి మేము సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్తాము. వీళ్ళకు భిన్నంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గత 10-12 సంవత్సరాల్లో ఏ నిర్మల్ పోండి, బైన్సాకి పోండి, ఆదిలాబాద్ పోండి, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూసినా కూడా పూర్తిగా రూపురేఖలు మారాయి. ఇక్కడ మారలేదంటే కేవలము ఈ తప్పిదము వీళ్ళ చేతగాంతనమే. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతగాంతనం వల్లే ఈ రోజు వికారాబాద్ అనేది ఇప్పటికి కూడా ఒక మండల హెడ్ క్వార్టర్ లాగా కూడా లేదు ఇక్కడ. సో దీనికి ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మేమేదైతే మాకైతే ఒక విజన్ ఉందో, ఏదైతే చుట్టుపక్కల మొత్తం రింగ్ రోడ్ తీసుకురావడము, తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తీసుకురావడము, రైల్వే అయితే ఇప్పుడు గేట్లు పడుతున్నాయి ఆ సమస్యని పూర్తిగా మరి సాల్వ్ చేయడం, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, కొత్త కాలనీల్లో వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను చూసి మరి నరేంద్ర మోడీ గారి నిధుల ద్వారా ఏవైతే వస్తున్నాయి దాదాపు 100 కోట్లు ఇక్కడ టూరిజంకి వచ్చాయి, అవి కూడా కాంగ్రెస్ నాయకుల జోబులోకి వెళ్ళిపోయినాయి. అటల్ జల్ మిషన్ కింద 12 కోట్లు వస్తే మరి అవి కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్మన్ పాకెట్లోకి వెళ్ళినాయి. సో వీటన్నిటిని ఈ అవినీతిని బయట పెట్టి వీళ్ళందరినీ కూడా మరి రేపు పొద్దున జవాబుదారీ చేసి వాళ్ళందరిపైన కేసులు పెట్టి శిక్షించాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి, బీజేపీ మున్సిపల్ చైర్మన్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మంచి పరిపాలన అంటే ఏంటి, న్యాయవంతమైన నిజాయితీ పరిపాలన అంటే ఏంటి మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ పార్కులు కబ్జా అవుతున్నాయి కదా, అవి ఎన్ని కబ్జా అయినాయి కొంత లెక్కన ఉందా సార్ మీకు? లేదు, మేము ఒకసారి అంటే ఇప్పుడు రఫ్ గా మాకు ఐడియా ఉంది, బట్ ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది కాబట్టి ప్రతి వార్డులో ఏ పార్కు ఎంత కబ్జా అయింది, సో ఆ డీటెయిల్స్ అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రెస్ మీట్ లో మేము రిలీజ్ చేస్తాం. తీసుకోవడం వల్ల మరి ఎక్కడెక్కడికో ఎంఎంటీఎస్ విస్తరిస్తూ ఉన్నాయి, అటు తూర్పు సైడ్ కావచ్చు, ఉత్తరం సైడ్ కావచ్చు, దక్షిణ సైడ్ కావచ్చు. ఏకంగా ఎయిర్పోర్ట్ కే ఇప్పుడు ఈ రోజు మెట్రో వేస్తా ఉన్నారు అన్ని కిలోమీటర్ల దూరంలో. ఉన్న రైల్వే లైన్ ఇది ఆల్రెడీ ఉన్న లైన్ లో కేవలం రైల్ ఎక్స్టెన్షన్ చేయించుకోవడానికి మరి మన నాయకులు చేత కావట్లేదంటే వీళ్ళు ఎంత అసమర్థులో ఎంత చేతగాని వాళ్ళు మనకు అర్థం అవుతా ఉంది. సో ఇది కూడా మరి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే 2-3 చాలా